ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ CHRB వ్లాగ్స్. ఫ్రెండ్స్, విజయనగరంలో చూడదగ్గ ప్రదేశాలు అని వీడియో పెట్టానండి. ఆ వీడియో కింద ఏంటంటే శ్రీకాకుళం కూడా పెట్టండి, శ్రీకాకుళం కూడా వీడియోస్, శ్రీకాకుళంలో కూడా చూడదగ్గ ప్రదేశాలు వీడియో చేసి పెట్టండి అని చెప్పారండి. కింద రాశారనమాట కామెంట్ సెక్షన్లోను. ఫ్రెండ్స్, అలాగే శ్రీకాకుళంలో కరెక్ట్ 15 ప్లేసులు ఉన్నాయండి. కరెక్ట్ 15 ప్లేసులు అనమాట చూడదగ్గ ప్రదేశాలు. అవేంటో చూద్దామండి. ఫ్రెండ్స్, శ్రీకాకుళంలో కరెక్ట్గా 15 ప్లేసులు ఉన్నాయండి చూడదగ్గ ప్రదేశాలు. అందులో ఫస్ట్ది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అండి. చాలా బాగుంటుంది అనమాట. పవర్ఫుల్ గాడ్ అనమాట సూర్యనారాయణ స్వామి దేవాలయం అనమాట. 2 బారు అండి, మహేంద్ర తనయ నది సముద్రంలో కలిసే చోటు అండి అది. కోట్లింగేశ్వర జనార్దన స్వామి ఆలయం అండి. నెంబర్ 3 భవనపాడు బీచ్ అండి. భవనపాడు బీచ్ కూడా సూపర్గా ఉంటుందండి. 4 దంతపూరి అండి. బుద్ధ స్తూపం మరియు బుద్ధుని జ్ఞానదంతం కలదండి అక్కడ. చాలా బాగుంటుంది అనమాట ప్లేసు. 5 కళింగపట్నం బీచ్ అండి. బీచ్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి ప్లేస్ అనమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 6 మందస అండి. వాసుదేవ స్వామి వరాహస్వామి ఆలయం అండి. మరియు అక్కడ కోట కూడా ఉందండి, చూడదగ్గ ప్లేస్ అనమాట. కోట చాలా బాగుంటుంది అనమాట కోట. 7 పలాస అండి. జీడిపప్పుకి బాగా ప్రసిద్ధి అనమాట పలాస. 8 పొందూరు అండి. పొందూరు ఖద్దరుకు ప్రసిద్ధి అండి శ్రీకాకుళం అనమాట బాగా. 9 రావివాల్స్ అండి. శ్రీ అండల మల్లికార్జున స్వామి ఆలయం అంటే అక్కడ చాలా బాగుంటుంది అనమాట ఆలయం చూడాలని అంటే. 10 సాలిగుండే అండి. బౌద్ధ స్తూపం ఉందండి అక్కడ. చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ చూడటానికి. 12 శ్రీముఖలింగం అండి. శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం అంటే అక్కడ చాలా బాగుంటుంది అనమాట ప్లేస్. 12 శ్రీకూర్మం అండి. 13 కవిటి బీచ్ అండి. చాలా బాగుంటుంది అనమాట బీచ్. 14 సంగం అండి. సంగం ఆలయం కూడా ఉందండి అక్కడ. చాలా బాగుంటుంది అనమాట ప్లేస్. 15 తేలి నీలాపురం అండి. పక్షుల సంరక్షణ కేంద్రం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళాలని అంటే మినిమం 2 days ప్లాన్ చేసుకోవాలండి. 2 days ప్లాన్ చేసుకుని అంటే చాలా బాగుంటుంది అనమాట. ప్లాన్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి అక్కడ. మీరు ఒక్కొక్క దానికి వెళ్ళాలని అంటే మినిమం 2 hours దగ్గర పడుతుందండి. ఆలయం కానీ, లేకపోతే ఇంకా శ్రీకూర్మం కానీ, లేకపోతే సూర్యనారాయణ స్వామి దేవాలయం కానీ ఆడికి వెళ్ళారని అంటే మినిమం 2 hours అండి గ్యారంటీగా అనమాట. అన్ని చూసి సరదాగా రావడానికి అనమాట. ప్లాన్ చేసుకుని మనం వెళ్ళాలి. శ్రీకాకుళం వెళ్ళామని అంటే ప్లాన్ చేసుకుని మనం వెళ్ళామని అంటే చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసుకోవచ్చండి. చాలా మంచి ప్లేస్లు ఉన్నాయన్నమాట అక్కడ. ఎందుకంటే పూర్వీకులు కూడా అక్కడ కట్టిన ఆలయాలు కూడా ఉన్నాయన్నండి. చాలా బాగుంటుంది అనమాట ప్లేస్లు గట్ట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు, అందుకే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఇంకేమైనా వీడియో కావాలని అంటే, ఇంకేమైనా చూడదగ్గ ప్రదేశాలు మీకు ఏమైనా కావాలని అంటే, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే బాయ్.